భారతదేశ చరిత్రలో సంచార జనజాతులకు గౌరవప్రదమైన స్థానం ఉంది. వాణిజ్యం అలాగే కళా నైపుణ్యం ద్వారా ఆ వర్గాలు దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో విశిష్ట పాత్ర పోషించినాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత వాటా 30% కంటే ఎక్కువగా ఉన్న కాలంలో ఉత్పత్తి వాణిజ్య రంగాల్లో ఈ సంచార జనజాతులు గొప్ప సేవలందించినాయి. భారతదేశ చరిత్రను, సంపన్న జ్ఞాన పారంపర్యాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మౌఖికంగా తీసుకెళ్లే పనిని కూడా వీళ్ళు చేశారు. తమ నిరంతర సంచార జీవన విధానం వల్ల దేశమంతటిని ఏకసూత్రంగా కలిపే కర్తవ్యాన్ని వీళ్ళు నిర్వర్తించారు. దేశ స్వాతంత్రోద్యమంలో, ముస్లిం పాలనా కాలంలో, బ్రిటిషర్ల కాలంలో కూడా ఈ సంచార జనజాతులు ముఖ్య పాత్ర పోషించినాయి. అయితే ఈ క్రియాశీలత పట్ల అసహనం వ్యక్తం చేసిన ఆంగ్లేయులు 1871లో 1871 సంవత్సరంలో వాళ్ళని అపరాధిత జనజాతులు అంటే క్రిమినల్ ట్రైబ్స్గా ప్రకటించి పీడించారు. ఫలితం వాళ్ళు అడవులు, కొండల వైపు వెళ్ళి ఆశ్రయం పొందాల్సి వచ్చింది.